ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో హంగేర్తో పార్టీలు వ్యూహాలకు పదును పెట్టారు. పీఠాలు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది కాంగ్రెస్. ఆదిలాబాద్లో బీజేపీకి అధికంగా స్థానాలొచ్చాయి. దాంతో స్వతంత్రులపై ఫోకస్ పెట్టారు. రెబల్స్ జారిపోకుండా జాగ్రత్త పడుతుంది కాంగ్రెస్. ఇతర పార్టీలో గెలిచిన వారితోనూ మంతనాలు జరుపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. దాంతో పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. లైవ్ లో సారంగపాణి. శ్రవణి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 6 చోట్ల హంగు ఏర్పడింది. హంగులో కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్లో 49 వార్డులు ఉండగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు 21 మంది గెలిచారు. ఇక్కడ ఎక్సాఫిషియో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. వీళ్ళతో పాటుగా చూసుకుంటే మొత్తం 51 స్థానాలు పూర్తిగా అవుతాయి. అంటే 26 మ్యాజిక్ ఫిగర్. 26 మ్యాజిక్ ఫిగర్ రావాలంటే వీళ్ళకి 23 స్థానాలు ఉన్నాయి. ఇంకా 3 స్థానాలకు సంబంధించి 3 సపోర్ట్ అవసరం ఉంది. ఇప్పటికే ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు సైతం ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం కాంగ్రెస్ రెబల్స్ కొంతమంది గెలిచిన నేపథ్యంలో రెబల్స్ ఇప్పటికీ ఇళ్ల వద్దనే ఉన్న పరిస్థితి. అయితే బీజేపీ నాయకులు వారితో టచ్లోకి వెళ్లారు. దీంతో పాటు ఎలాగూ బీజేపీని పీఠం ఎక్కించొద్దని కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో అవసరమైతే బీఆర్ఎస్తో సైతం మంతనాలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఎంఐఎం, బీఆర్ఎస్, అదేవిధంగా ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 మందితో వీళ్ళంతా ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. దీంతోపాటు ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ మహారాష్ట్రకు తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ క్యాంపుల్లో ఉన్నారు. దీంతో అదేవిధంగా బైన్సాతో పాటు బెల్లంపల్లి సైతం హంగే ఉంది. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగింది. ఇద్దరికి 14 స్థానాలు సాధించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎక్సాఫిషియో మెంబర్గా ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి కాంగ్రెస్కే ఎక్కువ ఎడ్జ్గా ఉంటుంది. దీంతోపాటు ఇండిపెండెంట్ గెలిచారు కాబట్టి వాళ్ళ మద్దతు తీసుకొని కాంగ్రెస్ పీఠం దక్కించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆసిఫాబాద్ విషయానికి వస్తే ఆసిఫాబాద్లో సైతం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కంటే 2 స్థానాలు తక్కువగా వచ్చాయి. బీఆర్ఎస్ 11 స్థానాలు సాధిస్తే కాంగ్రెస్కు 9 స్థానాలే వచ్చాయి. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఇంకా స్థానాలు అవసరం ఉంది. ఇండిపెండెంట్లు అదేవిధంగా కాంగ్రెస్ రెబల్స్ కాంగ్రెస్ పార్టీకి మంతనాలు కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో ఎక్సాఫిషియో మెంబర్గా ఆమె దరఖాస్తు చేసుకుంటారు కాబట్టి బీఆర్ఎస్ కొంచెం అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పీఠం ఎక్కకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తుంది. ఇప్పటికే ఇండిపెండెంట్లతో మాట్లాడడంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళను సైతం టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇటు ఖానాపూర్, బైన్సా సైతం హంగే ఉంది. బైన్సాలో ఎంఐఎం కొంత మెజార్టీ ఎక్కువ వచ్చినప్పటికీ ఇండిపెండెంట్లు ఇక్కడ 7 ఉన్నారు, బీజేపీకి 6 ఉన్నారు. అయితే ఇండిపెండెంట్లు ఇక్కడ ఎంఐఎం చేతిలోకి వెళ్ళిపోకుండా ఇండిపెండెంట్లు అవసరమైతే బీజేపీ సపోర్టు తీసుకొని సైతం ఇక్కడ ఇండిపెండెంట్లు పీఠం ఎక్కాలని చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాగజ్ నగర్లో బీఆర్ఎస్కి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బెల్లంపల్లి అదేవిధంగా 6 చోట్ల హంగ్ ఉన్నప్పటికీ కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు అనేది మరొక 2 రోజులు గడిస్తే కానీ తెలియదు. ఇండిపెండెంట్ల పైన అన్ని పార్టీలు గురిపెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. శ్రావణి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్